అందరు కానుకలు తీసుకొచ్చిస్తున్నారట శిష్యులకి. ఊళ్ళు అమ్మారు, ఇల్లు అమ్మారు, ఆస్తులు అమ్మారు, పొలాలు అమ్మారు, అన్ని తీసుకొచ్చి దైవజనుల పాదాల దగ్గర పెట్టి, దేవుని సువార్త కొరకు వాడండి అయ్యా, దేవుని రాజ్యం కొరకు వాడండి అయ్యా అని పెడతా ఉంటే అననీయ అనే ఒకడు వచ్చాడు. నిలబడి, అయ్యా ఇదిగో దేవుని కొరకు మా ఇల్లు అమ్మాము, మా ఆస్తి అమ్మాము, మీకు ఇస్తున్నాము అనగానే వెంటనే పేతురు ఏమన్నాడో తెలుసా? చూద్దామా? అపోస్తులు 5:3. పేతురు, అననీయ అననీయ, నీ భూమి వెలలో నీవు కొంత దాచుకొని. పేతురు ఎక్కడో ఉన్నాడు, అననీయ ఇంట్లో జరిగింది పేతురికి ఏం తెలుసు? అననీయ సప్పేర నిలబడి మాట్లాడింది. మరి భార్య చెడగొట్టిందో, భర్త చెడగొట్టారు, మొత్తానికి ఎవరో ఒకరు చెడగొట్టారు. వాళ్ళ హృదయాల్లో దురాత్మ దూరింది, దేవుని ఆత్మను దుఃఖపరిచారు. దేవుడు చూస్తానే ఉన్నాడు. ఈ విషయాన్ని దేవుడు పేతురుకు తెలియజేశాడు.